ఏం కావాలండి, ఏమవుతుంది? నిన్న మధ్యాహ్నం 12 గంటల సమయంలో మాకు మాగంటి మేఘన అనే అమ్మాయి, 20 సంవత్సరాల వయసు గల అమ్మాయి, తన తల్లిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి తీసుకొని పోయినారని చెప్పి మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. అటు ఫిర్యాదుకు సంబంధించి మేము కిడ్నాప్ కేసు రిజిస్టర్ చేసి కేసు ఇన్వెస్టిగేషన్ భాగంగా ఎంక్వైరీ చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, ఈ మాగంటి ఎలిజబెత్ రాణి, కంప్లైనెంట్ మేఘన వాళ్ళ మదర్ ఎలిజబెత్ రాణి, ఫాదర్ లక్ష్మణ్ రావు, వీళ్ళు కొంతమందికి సుమారు 5-6 మందికి డబ్బులు అప్పు ఉన్నారు అని చెప్పి ఆ డబ్బులు ఇవ్వనందుకు గాను ఈమెని ఎలిజబెత్ రాణిని కిడ్నాప్ చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆమె డబ్బులు తిరిగి ఇస్తే కానీ ఈమెను వదిలిపెట్టము, మీరు డబ్బులు తీసుకొని రావాలి అని చెప్పి డిమాండ్ చేసినట్లుగా మాకు తెలిసింది. వెంటనే మేము ఒక టీం ఫామ్ చేసి అక్కడికి వీళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని మాణికేశ్వర నగర్ ఏరియాలో ఉన్నట్టుగా తెలిసి అటు సమాచారాన్ని లోకల్ పోలీస్ వారికి తెలియజేయడంతో పాటు మా టీం అక్కడికి అప్రోచ్ కావడం జరిగింది. అక్కడికి అప్రోచ్ అయ్యి వీళ్ళు పట్టుకున్న తర్వాత విచారణలో తెలిసింది ఏంటంటే, ఎలిజబెత్ రాణి యొక్క భర్త లక్ష్మణ్ రావు గతంలో కొంతమందికి ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి డబ్బులు తీసుకున్నాడని, అటు డబ్బులు తిరిగి ఇవ్వనందున మా డబ్బులు మాకు ఇస్తారా లేదా అని చెప్పి వీళ్ళని కిడ్నాప్ చేసి తీసుకున్నట్టుగా తెలిసింది. దీనికి సంబంధించి విచారణలో తెలిసింది ఏంటంటే, ఒక్కొక్కరి దగ్గర 50,000, 60,000 ఇట్లా సుమారు 3,15,000 రూపాయలు వీళ్ళు డబ్బులు తీసుకున్నట్టు, అందులో కొంతమందికి 90,000 రూపాయలు ఆల్రెడీ పే చేసినట్టుగా, రిమైనింగ్ 2 లక్షల చిల్లర అమౌంట్ ఇంకా ఇవ్వాల్సి ఉండగా దానికి సంబంధించి వీళ్ళని కిడ్నాప్ చేసుకొని పోతే కానీ మాకు డబ్బులు ఇవ్వరు అని వాళ్ళు ప్లాన్ చేసి కిడ్నాప్ చేసుకొని పోయినట్లుగా తెలిసింది. వాళ్ళని పట్టుకొని తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే, గతంలో లక్ష్మణ్ రావు ఉద్యోగాల పేరిట డబ్బులు తీసుకుర్రు అనేది వాళ్ళు మనకి చెప్పినటువంటి సమాచారం. దాంట్లో భాగంగా ఎవరైతే కిడ్నాప్ చేసిరో వాళ్ళని కూడా అరెస్ట్ చేసి తదుపరి చర్య తీసుకోవడానికి కోసం ఇన్వెస్టిగేషన్ పూర్తి చేస్తున్నాము. కూడా ఇదే కిడ్నాపర్లు ఎవరైతే ఉన్నారో లక్ష్మణ్ రావు డబ్బులు ఇవ్వాలనే ఉద్దేశంతో గతంలో లక్ష్మణ్ రావును కూడా ఇదే విధంగా కిడ్నాప్ చేసుకొని పోయి డబ్బులు డిమాండ్ చేసి కంప్లైనెంట్ని మరియు వాళ్ళ మదర్ని మీరు ఇక్కడికి వస్తేనే వదిలిపెడతామని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళని కూడా అక్కడనే పెట్టుకొని మీరు ముగ్గురు ఇక్కడి నుంచి కదలాలంటే డబ్బులు ఇవ్వాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తే వాళ్ళు అప్పటికప్పుడు ఎమర్జెన్సీలో గూగుల్ పే ద్వారా ఒక 50,000 ఏమో చెల్లించి అక్కడి నుంచి సర్వర్ పే చేస్తామని చెప్పి బతిలాడుకోనేమో బయటపడ్డ తెలిసింది. అట్టి విషయానికి సంబంధించిన సమాచారం మనకి నమోదు కాలేదు. నిన్న ఏదైతే ఫిర్యాదు వచ్చిందో దాన్ని బేస్ చేసుకొని మేము కేసు రిజిస్టర్ చేసి ఇమీడియట్లీ వాళ్ళని అప్రహెండ్ చేయడం జరిగింది. కిడ్నాప్ చేసిన వాళ్ళు 5 ఉన్నారు, 2 మహిళలు మరియు ఒక మెన్ను, తర్వాత వారికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఒక 2 ఉన్నట్టు తెలిసింది. వాళ్ళ పేర్లు వచ్చేసి వెంకటేషు, తర్వాత యాదమ్మ, రేణుక, వీళ్ళతో పాటు వినోద్ కుమార్, కొంతమంది డబ్బులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఇందులో ఉన్నట్లుగా తెలిసింది. ఇందులో ఎవరైతే ప్రత్యక్షంగా ఈ కిడ్నాప్లో పాల్గొని వాళ్ళని ఇక్కడి నుంచి కిడ్నాప్ చేసుకొని పోయారో వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడం. అరెస్ట్ అయిన వాళ్ళు ప్రస్తుతానికి 3, మిగతా వాళ్ళ సపోర్ట్ ఏమన్నా ఉందా వాళ్ళకు అంటే 5-6 డబ్బులు ఇచ్చారు, 60,000, 50,000. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటే వాళ్ళని కూడా దీంట్లో 100% చట్టపరమైన చర్య తీసుకుంటాం. అన్నట్టుగా మా దగ్గర ఎటువంటి సమాచారం లేదు, మాకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు. ఒకవేళ తదుపరి వాళ్ళు ఏమన్నా
కంప్లైంట్ ఇస్తే దానికి సంబంధించి దాని యొక్క కాంటెంట్ని బట్టి మేము ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం. సో ఇట్లా డబ్బుల రూపంలో కానీ ఇంకేదైనా కానీ పబ్లిక్ ఇంటి మీదకి వెళ్ళి వాళ్ళని కిడ్నాప్ చేసుకొని పోయి భయభ్రాంతులకు గురి చేస్తే డబ్బులు వస్తాయనే తప్పుడు దురుద్దేశంతో ఇటువంటి కిడ్నాపులకు పాల్పడి అనవసరంగా లైఫ్ ఖరాబ్ చేసుకోవటం కానీ లేదా ఎవరినైనా భయపెట్టాలని కనుక ప్రయత్నం చేస్తే మాత్రం వాళ్ళ మీద చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంటుంది.